టీఎస్సీపీ గేట్ ద్వారా ఎవరైతే ఫేజ్ 1లో వచ్చిన సీట్ని కాలేజ్కి వెళ్ళి లైక్ టీసీ సబ్మిట్ చేసి ఫేజ్ 1లో అదే కాలేజీలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అండి. సో వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి లైక్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అండ్ అక్కడ యాక్చువల్గా వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అవన్నీ డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో మోస్ట్లీ నేను 2023లో ఉస్మానియా యూనివర్సిటీ అండ్ జేఎన్టీయూ యూనివర్సిటీ 2 యూనివర్సిటీకి వెళ్ళాను. సో మా ఇంట్లో కూడా మా సిస్టర్స్ ఒకళ్ళు ఓయూ ఒకళ్ళు జేఎన్టీయూలో ఉన్నారు అండ్ కొంతమంది కేయూలో కూడా ఉన్నారు. కాకపోతే నేను కేయూకి వెళ్ళలే ఎప్పుడు కూడా. కాకపోతే రియాలిటీగా మనకు ఫిజికల్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే లైక్ టీసీ లేదో మీరు ఫస్ట్ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసి మీరు ఫేజ్ 1 వెళ్ళకండి. ఫిజికల్గా మీరు ఫేజ్ 2 ఎప్పుడైతే మీకు టీసీ వస్తుందో అప్పుడే మీరు ఫేజ్ 2 కావచ్చు ఫేజ్ 3లో వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళి అక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. లైక్ టీసీ లేకపోతే మీ సీట్ని హోల్డ్ చేస్తారు, కొందరు క్యాన్సిల్ చేస్తారు. పక్కా టీసీ కావాలి, ఎందుకంటే మనకు టీసీ మ్యాండేటరీ. ఏ సర్టిఫికేట్ లేకపోయినా టీసీ అయితే పక్కా చూస్తారు, అదొకటి. సెకండ్ వచ్చేసి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా అప్లోడ్ చేయకపోతే ఫాస్ట్గా మీరు ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ లోపే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫాస్ట్గా సర్టిఫికేట్ అప్డేట్ చేయించుకొని మళ్ళీ మీరు అప్లోడ్ చేయండి. అప్పుడే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే మొత్తం కోర్స్ ఫీ వస్తుంది. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి లేదంటే పాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన వాళ్ళు మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని అప్పుడు అప్లోడ్ చేయండి. అప్పుడు మాత్రమే మీరు ఫీ పే చేయండి. ఇప్పుడు 30,000 20,000 చూపిస్తే మీరు ఆగండి. సో అది అప్డేట్ చేసుకున్న తర్వాతనే పే చేసుకోండి. సో ఇప్పుడు ఎవరైతే లైక్ రేపటి నుంచి మనకు కాలేజెస్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అంటే మీకు 800 చూపిస్తే 800 పే చేయాలి. పింక్ కలర్లో ఎంతైతే చూపిస్తుందో అంతా పే చేయాలి ఫస్ట్ ఆన్లైన్లో ఆ సీట్ బుక్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి మీరు కాలేజ్కి సెల్ఫ్ రిపోర్ట్ అన్న చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ ఫేజ్కి వెయిట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎవరైతే కాలేజ్కి వెళ్తున్నారో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, ఫస్ట్ మీరు ఏవైతే సర్టిఫికెట్స్ అప్లోడ్ చేశారో అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళండి. సో అక్కడ మనం సబ్మిట్ చేసేది లైక్ జిరాక్స్ సెట్సే, కానీ ఒక్కొక్కసారి ఆ సర్టిఫికేట్ దేండి ఈ సర్టిఫికేట్ దేండి అంటారు. ఒక్కొక్క కాలేజీలో ఒకలా ఉంటుంది. సో మనము సేఫ్ సైడ్కి ఉన్నాయన్నీ తీసుకెళ్ళండి. ఫస్ట్ 2 మీరు డిగ్రీ అయితే డిగ్రీ, బీఎడ్ అయితే బీఎడ్ వరకు ఉన్నాయన్నీ తీసుకెళ్ళండి, అన్ని సర్టిఫికేట్స్. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ వచ్చేసి, ఫస్ట్ మీకు ఫేజ్ 1 అలాట్మెంట్ ఆర్డర్ అంటే ఈరోజు వచ్చింది కదా రిజల్ట్, దానికి సంబంధించిన ప్రింట్. సెకండ్ వచ్చేసి సిపి గేట్ ర్యాంక్ కార్డ్ అండ్ హాల్ టికెట్ నెంబర్. సో మీరు ఏ సబ్జెక్ట్లో జాయిన్ అవుదాం అనుకుంటారో దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ నెంబర్. నెక్స్ట్ 10th to డిగ్రీ బోనాఫైడ్స్. అదే బీటెక్ వాళ్ళు జాయిన్ అవుతున్నారంటే బీటెక్ 10th to అప్ టు బోనాఫైడ్స్ అన్నీ తీసుకెళ్ళాలి. ఫస్ట్ టు 10th ఉన్నా కూడా 10th అప్ టు ఫస్ట్ టు 10th కూడా తీసుకెళ్ళండి. ఇంటర్ డిగ్రీ అన్నీ తీసుకెళ్ళాలి బోనాఫైడ్స్. నెక్స్ట్ మెమోస్ అండి, 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అంటే డిగ్రీ మెమో, సిఎంఎం కావచ్చు అవన్నీ ఉంటే అవి తీసుకెళ్ళండి. సో లేని వాళ్ళు టీసీ ఉంటే టీసీ అండ్ ఒరిజినల్ మెమోస్ ఉంటే ఒరిజినల్ మెమోస్, లేదంటే ఎవరికన్నా కస్టోడియన్ కావచ్చు కోర్స్ కంప్లీషన్ ఉంటే అవి తీసుకొని వెళ్ళొచ్చు, ఏం కాదు. సో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే లైక్ టీసీ లేదో కొద్దిగా మీరు వెయిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు టీసీ అయితే ఒరిజినల్ పక్కా ఉండాలి. ఎవరైతే ఫేజ్ 1కి వెళ్తున్నారో టీసీ పక్కా ఉండాలి. అండ్ టీసీ లేదు నేను ఫేజ్ 1కి ఇప్పుడు వెళ్ళాలా అనుకుంటే వెళ్ళొచ్చు, కాకపోతే మళ్ళీ వాళ్ళు హోల్డ్ చేస్తారు, అన్ని లిస్టు చూస్తారు. వాళ్ళు టీసీ సబ్మిట్ చేస్తేనే మీకు కంప్లీట్ అడ్మిషన్ అయినట్టు. సపోజ్ టీసీ సబ్మిట్ చేయలేరు, అక్కడ మీరు టీసీ సబ్మిట్ చేయలేరు, పక్కా టీసీ సబ్మిట్ చేస్తేనే మీ ఫేజ్ 1కి సంబంధించింది అలాట్ అవుతుంది. లేదు అంటే మీరు ఫేజ్ 2లో మళ్ళీ టీసీ ఇచ్చే వరకు ఫైనల్ అలాట్మెంట్ ఉండదు. సో మీకు మెయిన్ పాయింట్ ఏంటంటే టీసీ లేని వాళ్ళు ఈ ఫేజ్లో ఫస్ట్ మీరు బుక్ చేసుకోండి. నెక్స్ట్ ఫేజ్లో మీ కాలేజెస్కి వెళ్ళి టీసీ తెచ్చుకోండి. సెకండ్ ఫేజ్ లోపు కూడా రాకుంటే థర్డ్ ఫేజ్కి వెళ్ళండి. సో అలా మీ సీట్ అయితే ఉంటుంది కాబట్టి ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 లోపు మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. టీసీ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి, టీసీ లేని వాళ్ళకు ప్రాబ్లం అవుతుంది. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఇన్కమ్, అది కూడా ఇంపార్టెంట్. ఇన్కమ్ అప్డేటెడ్ ఉంటేనే వెళ్ళండి, ఎందుకంటే అప్డేటెడ్ ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, లేదంటే రాదు. నెక్స్ట్ ఒక ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి, సేఫ్ సైడ్కి ఆధార్ కార్డు. నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పక్కా ఉండాలి. ఇవి పక్కా 2 పనికి వస్తాయడ, కాకపోతే 4 తీసుకెళ్ళండి. అక్కడ వేరే వేరే కాలేజీలో ఒక్కొక్కలాగా ఉంటాయి. కొందరు హాస్టల్ అప్లికేషన్ కూడా చేయండి అంటారు, కొందరు ఫస్ట్ అయితే సీట్ అలాట్మెంట్ తర్వాత సపరేట్గా మళ్ళీ హాస్టల్ కోసం వెళ్ళాలి. సో ముందే మనము అన్ని 4 సెట్ ఆఫ్ ఫొటోస్ అయితే తీసుకెళ్ళండి. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఒక పెన్ను
ఏదన్నా గమ్ము ఉంటే గమ్ము కూడా తీసుకెళ్ళండి. సో అక్కడ చాలా జనాలు ఉంటారు కాబట్టి అక్కడ గమ్ము గింత పెడతారు, అది సరిపోదు మళ్ళీ. సో మీ దగ్గర గమ్ము ఉంటే గమ్ము, ఒక పెన్ను, ఒక కవర్ ఉంటే కవర్, లేదంటే బ్యాగు, సెట్ ఆఫ్ జిరాక్స్. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఉన్న అన్ని జిరాక్స్ సెట్లు ఫస్ట్ మీరు స్కాన్ చేసుకోవాలి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ జీమెయిల్లో కావచ్చు, మీ ఫోన్లో స్కాన్ చేసి పెట్టుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ ఏవైతే ఒరిజినల్ చూపిద్దాం అనుకుంటున్నారో అవన్నీ సెట్ ఆఫ్ జిరాక్స్ 4 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. సో ఒకటి వచ్చేసి 2, ఇప్పుడు ఉస్మానియాలో అయితే ఒక్కొక్కసారి 2 అడుగుతారు, 1 అడుగుతారు. సేఫ్ సైడ్గా 2 అని తీసి పెట్టుకోండి. ఒకటేమో డిపార్ట్మెంట్లో కూడా అడుగుతారు అప్పుడప్పుడు. సో ఈ 3rd సెట్. 4థది ఎమర్జెన్సీ, ఒకళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా అడిగితే. సో నేనేమంటున్నంటే 4 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి, కనీసం 3, నేనైతే 4 తీసుకెళ్ళండి. ఎందుకంటే అక్కడ జిరాక్స్ సెంటర్లు దగ్గర ఉండవు కొన్ని డిపార్ట్మెంట్ల దగ్గర. మళ్ళీ మీరు ఉస్మానియా యూనివర్సిటీ బస్తీకి వెళ్ళాలి. సో అక్కడ మీకు చాలా టైం పడుతుందండి. సో సేఫ్ సైడ్గా ఎవరైతే వెళ్తున్నారో 4 తీసుకెళ్ళండి. సపోజ్ అక్కడ 2-3 అడిగినా మీకు హాస్టల్కి మళ్ళీ కావాలి. హాస్టల్ అప్లికేషన్కి ఇచ్చేటప్పుడు మళ్ళీ అన్ని సర్టిఫికెట్స్ ఇవ్వాలి. అదేదో ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి. మీకు రేపు కాలేజ్ రిపోర్టింగ్లో ఎన్ని అడుగుతాను ఇచ్చేసి మిగతాయి మనకు హాస్టల్కి పనికి వస్తాయి. సో వెళ్ళేటప్పుడు 4 తీసుకెళ్ళండి. 4 సెట్ ఆఫ్ జిరాక్స్ అంటే అలాట్మెంట్ ఆర్డర్ 4 జిరాక్స్, సిపి గేట్ ర్యాంక్ కార్డ్ 4 జిరాక్స్, హాల్ టికెట్ 4 జిరాక్స్. అన్ని సర్టిఫికేట్లు 4 సెట్లు సపరేట్ చేయండి. ఇదొక సెట్, ఇదొక సెట్, ఇది. సో ఇట్లా సెట్స్ తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అసలు కౌన్సిలింగ్ ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు చెప్తున్నాను. ఒక్కొక్క కాలేజ్ ఒకలా ఉంటుంది, యూనివర్సిటీ ఒకలా ఉంటుంది, ప్రైవేట్ కాలేజ్ ఒకలా ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ ఒకలా ఉంటుంది. ఫస్ట్ యూనివర్సిటీ కాలేజ్ చెప్తాను. సో ఉస్మానియా కావచ్చు, జేఎన్టీయూ కావచ్చు, కేయూ కావచ్చు. ఫస్ట్ ఉస్మానియాలో ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎవరైతే ఎంఏ సంస్కృత్, తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళు ఎంఏకి సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, ఆర్ట్స్ డిపార్ట్మెంట్కి. ఎవరైతే సైన్స్ డిపార్ట్మెంట్ ఉంటారో ఎంఎస్సి బాటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, ఎంఎస్సి ఫిజిక్స్, సో వీళ్ళందరూ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ కింద వస్తారు. సో మీరు ఇదంతా ఒక గుంపు ఉంటుంది. సో ఈ ఎంఎస్సి మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ డిపార్ట్మెంట్ ఎక్కడో ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఆర్ట్స్ కాలేజ్ మనకు ఏదైతే ఉస్మానియాకి సంబంధించిన ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్లో సైన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో సైన్స్ స్టూడెంట్స్ అందరూ ఎంఎస్సి స్టూడెంట్స్, ఎంఎస్సి ఫిజిక్సా, కెమిస్ట్రీ, మీరు ఏదన్నా కానీ ఎంఎస్సి వాళ్ళందరూ మనకు ఆర్ట్స్ కాలేజ్ ఆపోజిట్లో మీకు డిపార్ట్మెంట్ ఉంటుంది పెద్దది. ఆ డిపార్ట్మెంట్కి మాత్రమే వెళ్ళాలి. ఆర్ట్స్ వాళ్ళు ఆర్ట్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ పోలే. సో అలా మీరు ఏ డిపార్ట్మెంటో ఆ డిపార్ట్మెంట్కి మాత్రమే వెళ్ళాలి. సో ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడే ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. అక్కడ ఆఫీస్ అనేది 10-10:30కి స్టార్ట్ అవుతుంది, అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మీరు 9:30 లోపే ఉండేటట్టు చూడండి. ఎందుకంటే అక్కడ చెప్తాను, అక్కడ ఎంత సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అంటే, మనకు ఎంఏ కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, ఏ కాలేజ్ అయినా ఫస్ట్ మనం ఎంటర్ కాగానే పెద్ద లైన్ ఉంటుంది. సో అక్కడ 2 పర్సన్సే ఉంటారు, ఇక్కడ ఒక పర్సన్, ఇక్కడ ఒక పర్సన్. సో మనము అక్కడ సర్టిఫికేట్ లిస్ట్ ఉంటుంది, మీరు ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టాలి దాని ఆర్డర్ ప్రకారంగా పెట్టాలి. ఫస్ట్ సిపి గేట్ ర్యాంక్ కార్డ్, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్, నెక్స్ట్ 10th, ఇంటర్. సో వాళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారంగానే పెట్టాలి. మళ్ళీ అటు ఇటు చేసి పెట్టిననుకో మళ్ళీ ఇచ్చేస్తాడు, మళ్ళీ లైన్ తప్పిపోతుంది. సో అది పెద్ద టార్చర్ ఉంటుందండి. సో మంచిగా ప్రాపర్గా వినండి. ఫస్ట్ వాళ్ళు చెప్పిన ఆర్డర్ ప్రకారంగా అక్కడ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో చూసి వాళ్ళు ఎట్లా పెట్టమంటారో అట్లా ఫస్ట్ జిరాక్స్ సెట్స్ పెట్టాలి. 1 అడిగితే 1, 2 అడిగితే 2. సో 2 అడుగుతారు, 1 వాళ్ళు తీసుకొని 1 మీకు ఇచ్చేస్తారు. సో ఆర్డర్ ప్రకారంగా పెట్టండి. పెట్టిన తర్వాత మీరు లైన్లో నిలబడాలి. అక్కడ ఎంఎస్సి బాటనీ వాళ్ళు ఉంటారు, జువాలజీ వాళ్ళు ఉంటారు, ఫిజిక్స్ వాళ్ళు ఉంటారు, బయోకెమిస్ట్రీ, అందరూ ఎంఎస్సి స్టూడెంట్స్ అందరూ ఉంటారు. సో మీరు కూడా ఎప్పుడు వెళ్ళాలంటే ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్. సో రేపు వెళ్ళడానికి ట్రై చేయండి, లేదంటే కనీసం ఎల్లుండి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవ్రీడే లాస్ట్ డే అందరు వస్తారు, చాలామంది వస్తారు. మీరు తొందరగా వెళ్తే రేపు తక్కువ మంది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లాస్ట్ రోజు అయితే పక్కా ఎక్కువ మంది వస్తారు. సో అన్ని సర్టిఫికేట్స్ ప్రాపర్గా ఉన్న వాళ్ళు రేపు వెళ్ళండి. సో రేపు వీలు కాకపోతే ఎల్లుండి అన్నా వెళ్ళండి. సో ఫస్ట్ ఆడ వెళ్ళగానే లైన్ ఉంటుంది. సో మీరు వెళ్ళేటప్పుడు కూడా మీరు సింగిల్గా వెళ్ళకండి. ఎందుకు చెప్తాను, మీరు మీ మదర్ని కావచ్చు, బ్రదర్ని కావచ్చు, ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీరు లైన్లో ఉంటారు, ఫస్ట్ సర్టిఫికేట్స్ ఇస్తాం, మళ్ళీ ఒక ఫామ్ ఇస్తాడు. ఆ ఫామ్లో ఏముంటుందంటే మళ్ళీ మీ హాల్ టికెట్ నెంబర్, సబ్జెక్టు, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఏమేమి ఉన్నాయి అన్నీ ఫిల్ చేయంటాడు. ఫిల్ చేయడానికి ఆ లైన్లో మనం నిలబడి మనము ఫిల్ చేయరాదు, మళ్ళీ పక్కకి వెళ్ళి దేని మీద పెట్టి రాయాలి, మళ్ళీ లైన్ పోతుంది. మళ్ళీ అదే లైన్లో మళ్ళీ అదే అతనికి ఇవ్వాలి.
సో ఇట్లా చాలా టార్చర్ ఉంటుంది కాబట్టి అక్కడ నిలబడడానికి ఒక్కళ్ళని ఉంచాలి వాళ్ళకు. అంటే మన లైన్ మళ్ళీ ఆ పర్సన్ దగ్గర వెళ్ళాలంటే ఎవరో ఒకరు తోడుని తీసుకెళ్ళండి. సో గర్ల్ ఉంటే గర్ల్స్ని ఎవరైనా మీ మదర్ని కానీ ఎవరైనా మీ ఫ్రెండ్, బాయ్ అయితే బాయ్నే తీసుకెళ్ళండి. సో లైన్ మనకు సపరేట్ ఉంటుంది, గర్ల్స్ ఒక లైన్ ఉంటుంది, బాయ్స్ ఒక లైన్ ఉంటుంది. చాలా స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి మస్తు టైం పడుతుందండి. సో ఎవరినైనా పక్కా తీసుకెళ్ళండి. సో అది ఫిల్ చేస్తాం కదా, ఫిల్ చేసిన తర్వాత అతనికి ఇచ్చేయాలి. సో అతనికి ఇచ్చిన తర్వాత అతను మీరు ఇచ్చే సర్టిఫికేట్స్ అన్నీ చూస్తాడు. అన్నీ చూసినాక టీసీ చూస్తాడు. టీసీ ఒరిజినల్ ఉందా, మీ అప్లికేషన్ అన్నీ తీసుకుంటాడు. టీసీ లేదనుకోండి, మీకు టీసీ లేదు కదా బాబు అంటాడు. సో టీసీ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. సో అవన్నీ సర్టిఫికేట్ తీసుకుంటాడు, ఒక సెట్ మీకు ఇచ్చేస్తాడు, ఇంకొక సెట్ తీసుకుంటాడు. టీసీ ఉందా లేదా చెక్ చేస్తాడు. టీసీ ఉంటే మార్కు కొడతాడు టీసీ సబ్మిటెడ్ అని. సో అప్పుడు మీరు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఎప్పుడైతే అందరి తీసుకుంటాడో అప్పుడు జాయినింగ్ రిపోర్ట్ ఇస్తాడు. అంటే టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళందరికీ మీకు ఎంఎస్సి బాట్నీ అయితే ఎంఎస్సి బాట్నీ, ఎంఏ అయితే ఎంఏ. సో మళ్ళీ ఒక జాయినింగ్ రిపోర్ట్ కాలేజ్ ద్వారా ఇస్తారు. అంటే ఈ స్టూడెంట్ ఫేజ్ 1లో ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేశాడు, ఇతనికి సీట్ అలాట్ అయిందని ఇస్తాడు. అప్పుడు మనము దాన్ని తీసుకోవాలి. అంటే ఒక్కొక్కరిని పిలుస్తారు, పేరు పెట్టి పిలుస్తారు. మనం ఆ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ తీసుకున్న తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు ఎంఎస్సి బాట్నీ ఒక డిపార్ట్మెంట్, ఎంఎస్సి జువాలజీ ఒక డిపార్ట్మెంట్, ఎంఏ తెలుగు ఒక డిపార్ట్మెంట్, ఎంఎస్సి ఫిజిక్స్ ఒక డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్కి మీ డిపార్ట్మెంట్ వెళ్తే అక్కడ హెచ్ఓడి ఉంటారు, మీ యొక్క ప్రొఫెసర్స్ ఉంటారు, అందరు ఉంటారు. ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు సైన్ తీసుకోవాలి. వాళ్ళది సైన్ తీసుకొని అక్కడ కూడా అలాట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. సో ఒక సెట్ వాళ్ళు జిరాక్స్ అడిగితే జిరాక్స్ ఇవ్వాలి, లేదంటే అలాట్మెంట్ ఆర్డర్ మళ్ళీ ఇవ్వాలి వాళ్ళకు. అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళకి చెప్పాలి, నేను ఎంఎస్సి బాట్నీ స్టూడెంట్, నేను ఫేజ్ 1లో అలాట్ అయింది. అలా చెప్తే వాళ్ళు టిక్ పెట్టుకుంటారు. సో ఎంతమంది వచ్చారు ఫస్ట్ డే, సెకండ్ డే ఎంతమంది వచ్చారు, థర్డ్ డే ఎంత. సో అలా మీరు ఫైనల్గా డిపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ మెయిన్ పాయింట్ అక్కడ వాళ్ళు క్లాస్ గ్రూప్ కూడా వేస్తారు. అంటే ఎవరెవరు ఎంతమంది వస్తున్నారు ఫేజ్ 1లో. ఇప్పుడు ఎంఎస్సి బాట్నీ అనుకోండి, ఒక అమ్మాయి వెళ్ళింది ఫస్ట్ రోజు. సో మీరే అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ అటెండర్ కావచ్చు ఎవరన్నా ఉంటారు, అతను మీ నంబర్స్ కావచ్చు ఈమెయిల్ ఐడి అడుగుతారు. సో అక్కడ మీ ఒక డీటెయిల్ ఏమన్నా బుక్ కావచ్చు ఏదన్నా ఇస్తారు. సో దాని మీద ప్రాపర్గా మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. క్లాస్ గ్రూప్ చేస్తారు. సో ఫేజ్ 1లో వచ్చిన వాళ్ళని ఒక గ్రూప్ చేస్తారు, మళ్ళీ ఫేజ్ 2లో మీరు వచ్చిన వాళ్ళకి యాడ్ చేస్తారు. కానీ వాళ్ళు ఏమైనా అప్డేట్స్, క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, సో క్లాసెస్ ఈ పలానా డేట్ రోజు స్టార్ట్ అవుతాయి అని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ప్రాపర్గా ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళిపోవచ్చు. సో ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి, వాళ్ళు టీసీ ఉందా లేదా చెక్ చేస్తారు. దాని తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. దాని తర్వాత మీ డిపార్ట్మెంట్కి వెళ్ళి హెచ్ఓడి కావచ్చు ఎవరుంటే వాళ్ళది సంతకం తీసుకొని మీరు ఫైనల్ జాయినింగ్ రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు ఫైనల్ ఫేజ్ 1లో ఎవరైతే ఫిజికల్ వెరిఫికేషన్ వెళ్ళారో మనకు ఫేజ్ 1 మీది ఫైనల్ బుకింగ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు వచ్చేయచ్చు. అదే కాలేజ్ నచ్చితే మళ్ళీ హాస్టల్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా, జేఎన్టీయూ అయితే జేఎన్టీయూ, కేయూ అయితే కేయూ. అప్పుడు మళ్ళీ మీరు డిపాజిట్ కోసం కావచ్చు మళ్ళీ వెళ్ళి మీరు ఆన్లైన్, ఈసారి ఆన్లైన్ ఉంటుందో ఆఫ్లైన్ ఉంటుందో చూద్దాం. దాని తర్వాత హాస్టల్ అప్లికేషన్ డిపాజిట్ చేసి మీరు రావాలి. మళ్ళీ ఎప్పుడైతే హాస్టల్ మనకు స్టార్ట్ అవుతుందో అప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళి హాస్టల్లో జాయిన్ అయ్యి క్లాసెస్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అయితే మెయిన్ పాయింట్ మనకు ఫిజికల్ వెరిఫికేషన్. హాస్టల్ గురించి సపరేట్ వీడియో ఇస్తాను. సో ఈ విధంగా ఉంటుంది. వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. అక్కడ క్యాంటీన్స్ కూడా ఉంటాయి, మనం క్యాంటీన్లో కూడా తినొచ్చు. బాక్సెస్ ఉంటే బాక్సెస్ తీసుకెళ్ళండి. పక్కా సింగిల్గా అయితే వెళ్ళకండి. మీరు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు గవర్నమెంట్ కాలేజ్ ఏదైనా పక్కా ఎవరైనా తోడైతే తీసుకెళ్ళండి. జనాలు ఫుల్ ఉంటారు యూనివర్సిటీలలో. సో జేఎన్టీయూలో అయితే మనకు సైన్స్ గ్రూప్ వాళ్ళు తక్కువ ఉంటాయి అక్కడ. ఓన్లీ బయోటెక్నాలజీ, ఎన్వైర్మెంటల్ సైన్స్, ఎంఎస్సి ఫిజిక్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి మీరు అంత ప్రాబ్లం అవ్వదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంఎస్సికి సంబంధించిన చాలా స్టూడెంట్స్ ఉంటారు. సో అక్కడ యూనివర్సిటీలోనే ఎంఎస్సిలో కూడా చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి. కానీ ఎవరికైతే జేఎన్టీయూ వచ్చిందో జేఎన్టీయూలో చేద్దాం అనుకున్న వాళ్ళు సైన్స్ గ్రూప్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో ఎవరైతే రీసెర్చ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే ఏమైనా ప్రైవేట్ కంపెనీస్లో జాబ్ కోసం ఉన్న వాళ్ళు లైక్ జేఎన్టీయూ రండి. లేదు కొద్దిగా టఫ్, లేదు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉస్మానియా పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ రెగ్యులర్గా వెళ్ళాలి, క్లాసెస్ కావచ్చు. ఉస్మానియా కన్నా స్ట్రిక్ట్ ఉంటుంది జేఎన్టీయూ. ఉస్మానియాలో కొద్దిగా ఉంటుంది స్ట్రిక్ట్నెస్, కానీ జేఎన్టీయూలో అయితే రోజు కాలేజ్కి వెళ్ళాలి, ల్యాబ్ వర్క్ ఉంటుంది, స్ట్రిక్ట్ ఉంటారు అక్కడ. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓయూ ఇవ్వండి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. లేదు నేను జాబ్ ఓరియంటెడ్ వెళ్దా, నేను ఎక్కువ
ల్యాబ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు జేఎన్టీ పెట్టుకోండి. హాస్టల్ అయితే రెండిట్లో ఇస్తారు, రెండిట్లో బాగుంటాయి హాస్టల్ కావచ్చు అన్నీ. సో ఫస్ట్ ఫోకస్ వచ్చేసి ఫిజికల్ వెరిఫికేషన్ కాబట్టి సో ఇవ్వండి, ఒరిజినల్స్ అన్నీ తీసుకెళ్ళండి, దానికి సంబంధించిన జిరాక్స్ సెట్స్ తీసుకెళ్ళండి, ఫొటోస్ తీసుకెళ్ళండి, వాటర్ బాటిల్, ఒక బ్యాగ్, ఎవరైనా తోడు తీసుకెళ్ళి మీరు ఫాస్ట్గా 10 AM అక్కడ ఉండేటట్టు చూడండి. పెద్ద లైన్ ఉంటుంది. సో లేట్గా వెళ్ళారనుకోండి చాలా లేట్ అయిపోతుంది. మళ్ళీ అక్కడ లంచ్ టైం ఉంటుంది, మళ్ళీ ఆ ప్రొఫెసర్ లంచ్ టైం ఉంటుంది, వీళ్ళు లంచ్ టైం, అప్పుడు మనకు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ మిస్టేక్స్ చేయకండి. సో ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయితే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో phase 1లో మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఫిజికల్ రిపోర్ట్ చేయండి. లేదు నాకు నచ్చలేదు phase 2 వెయిట్ చేస్తా అంటే phase 1లో పింక్ కలర్లో ఎంతైతే అమౌంట్ చూపిస్తుందో మీరు అది పే చేసి phase 2లో వెళ్ళొచ్చు. phase 2లో కూడా చేంజ్ అవ్వకపోతే phase 3 వరకు వెయిట్ చేయండి, అప్పుడు ఫైనల్గా మీరు వెళ్ళొచ్చు. phase 1లో వెళ్ళడానికి బెనిఫిట్స్ ఏంటంటే మీకు తొందరగా హాస్టల్ వస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు రెగ్యులర్ ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సంబంధం లేదు, హాస్టల్ అందరికి ఇస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు phase 1లో వచ్చిన వాళ్ళకు. మళ్ళీ phase 2లో మీరు మళ్ళీ జాయిన్ అవుతారు, మళ్ళీ phase 2 వాళ్ళకి ఇస్తారు. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్ ఆ సెల్ఫ్ ఫైనాన్స్ అవసరం లేదు, అందరికి ఇస్తారు హాస్టల్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా కమెంట్ సెక్షన్లో మీకు ఎవరైతే ఈ వీడియోలో లైక్ చెప్పని పాయింట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వెళ్ళేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళండి. 10 o'clock కాడ ఉంటే మీకు కనీసం 4 o'clockకి బయటికి వస్తారు, లేదంటే చాలా టైం పడుతుంది. సో ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావచ్చు, ఇంకా ఏమైనా ఈ నాట్ ఓన్లీ పీజీ అండి, బీఎడ్ కావచ్చు, డీసైడ్ కావచ్చు, ఎవరైతే పిహెచ్డి సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో మన పర్సనల్ గైడెన్స్ ఉంటే లైక్ జాయిన్ బటన్ ఉంటుంది, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. సో మీ యొక్క కమెంట్స్ నాకు హైలైట్ అవుతాయి. సో ఏమన్నా గైడెన్స్ ఇవ్వడం కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మెంబర్షిప్ తీసుకోండి, సో దట్ మీకు యూజ్ అవుతుంది. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.